యెషయా గ్రంథము 9వ వచనాన్ని చదువుకుందాం. జనముల మధ్యలో వారి సంతానము ప్రసిద్ధి నొందును. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కనికరము కలిగిన దేవా, నీకే వందనాలు తండ్రి. నీ కృపలో ఇంతవరకు మమ్మలను నడిపించినందుకు వందనాలు నాయన. పరిశుద్ధ లేఖనములలోని ఆశ్చర్యకరమైన సంగతులను మేము ఎరుగునట్లు మా హృదయ నేత్రములను తెరవమని మా ప్రభువును పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి పేరట అడిగి వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుని మహా కృపను బట్టి దేవుడిచ్చినటువంటి మంచి ఉదయకాలము పరిశుద్ధ దినమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ పరిశుద్ధ దిన శుభములు తెలియచేస్తూ ఉంటున్నాను. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును, వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ కుటుంబం యొక్క లక్షణమును ఇక్కడ ప్రవక్త గారు మనకు తెలియచేస్తూ ఉంటున్నారు. ఒక కుటుంబము దేవుని సన్నిధిలో నివసించినటువంటి కుటుంబము ఏ విధంగా ఉంటుంది, లేకపోతే సంఘములో సమాజంలో వారిని చూచినటువంటి వారు ఏ విధంగా వారి విషయమై ఒప్పుకుంటారో ఇక్కడ తెలియబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా కుటుంబాలను మీరు చూసి ఉండవచ్చును, దర్శించి ఉండవచ్చును. మీరు ఎరిగినటువంటి కుటుంబాలు అనేకములు. ఈ మాట కూడా మీరు అని ఉండవచ్చును, లేకపోతే దానికి వ్యతిరేకమైనటువంటి పదము కూడా అనేక మార్లు మనము వాడి ఉండవచ్చును. కానీ దేవుడు అంటున్నాడు, జనములలో అనగా లోకములో నీ కుటుంబము అందరికీ తెలుస్తుంది అని అంటున్నాడు. అంతేగాక ఆ కుటుంబము దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి కుటుంబము అని ప్రజలు ఒప్పుకుంటారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం. ఈ రోజుల్లో ఎన్ని కుటుంబాలు ఈ విధంగా మనము నివసిస్తున్నటువంటి ప్రాంతంలో అన్యజనుల చేత మనము ఒప్పించుకుంటున్నాము. ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రియులారా. ఎందుకొరకనగా కేవలము మన మట్టుకు మనము జీవించడము అనేటటువంటిది ఎన్నడూ కుదరనటువంటి పని. ఎందుకొరకనగా సమాజంలో సంఘములో మనము కూడా ఒక భాగముగా జీవిస్తూ ఉంటున్నాము. కాబట్టి ఇక్కడ మనము జ్ఞాపకము చేయబడుతున్నటువంటి విషయం ఏమిటి అనగా, మనము క్రైస్తవులముగా క్రీస్తు బిడ్డలముగా మనము సంఘములో మనము ఏర్పాటు చేయబడినటువంటి వారముగా మనల్ని మనము ఎరుగుతాము. కానీ దేవుడు ఏమంటున్నాడు అని అంటే, ఒక క్రైస్తవ కుటుంబము ఇంకొక క్రైస్తవ కుటుంబాన్ని ఆశీర్వదింపబడిన కుటుంబము అనేటటువంటిది కాక దానికి మించినటువంటిదిగా ఉండాలి. ఏ విధంగా ఉండాలి? అది జనముల మధ్యలో ఆశీర్వదింపబడిన కుటుంబము అని అనేకులైనటువంటి వారు నీ కుటుంబము గురించి చెప్పాలి. ఇది దేవుడు మన నుండి కోరుకుంటున్నటువంటి స్థితి. ఆదికాండంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ అక్కడ చెప్పబడిన మాట చూడండి, 17వ అధ్యాయము 19వ వచనము. దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు. అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో నేను స్థిరపరచెదను అని అక్కడ చెప్తూ ఉంటున్నాడు. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ, నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును,
నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదు. బైబిల్ గ్రంథంలో చాలా మార్లు మీరు గమనించారో లేదో కానీ అనేకులకు దేవుడే పేరు నిశ్చయించాడు కదా. యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా దేవుడే నిర్ణయించాడు. అదేవిధంగా ఇక్కడ అబ్రహామును దేవుడు దీవిస్తూ ఉంటున్నప్పుడు అంతవరకు ఉన్నటువంటి ప్రజలను కాక దేవుడు అబ్రహామును ఎన్నుకొని తనతో చెబుతున్నటువంటి మాట, నీ భార్య నీకు కుమారుణ్ణి గనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు అని అంటున్నాడు. ఇస్సాకు అంటే పేరు అర్థం ఏందో తెలుసా? చెప్పండి. అతడు నవ్వును అని అర్థము. కాబట్టి అనగా నవ్వు దేనికి సూచననండి? మనిషి యొక్క కుటుంబ జీవితానికి లేకపోతే వ్యక్తిగత జీవితానికి ఆనందానికి సూచికగా ఉండేటటువంటిదే నవ్వు. కాబట్టి దేవుడు అబ్రహామునకు కుమారుడు ఇచ్చినప్పుడు అతని ద్వారా సంతోషాన్ని దేవుడు లోకములోనికి పంపిస్తున్నట్లుగా ఇస్సాకు అని అతనికి పేరు పెట్టుము అని దేవుడు అతన్ని లోకములోనికి పంపించి, దేవుని ఆ ఆశీర్వాదము ఏ విధంగా ఉంది అని అంటే, అతని సంతానమును నిత్య నిబంధనగా అతనిని నేను స్థిరపరచదను అని దేవుడు అబ్రహాముతో వాగ్దానము చేశాడు. మరి అబ్రహామును, యాకోబును, ఇస్సాకును సృష్టించినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా దేవుడు సృష్టించాడు. వారిని ఏ విధంగా లోకములో నివసింపజేశాడో మనల్ని అదే విధంగా నివసింపజేస్తూ ఉంటున్నాడు. అబ్రహామును దేవుడు స్థిరపరిచి ఆయన కుమారుడైనటువంటి అతని సంతానమును ఇస్సాకును, యాకోబును దేవుడు ఆశీర్వదించినటువంటి దేవుడు మరి ఆనాటి ప్రజలను యాకోబును ఇశ్రాయేలుగా మార్చి ఇప్పటి వరకు నిత్య నిబంధనగా దేవుడు మన మధ్యలో నిలువబెట్టి ఉంటుండగా, మన కుటుంబములు ఎందుకు లోకములో నిత్య నిబంధనగా కనబడడము లేదు అనేటటువంటి విషయాన్ని మనము ఆలోచన చేయాలి. ఆ తరువాత దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకము చేసుకుందాం. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడని నేను ప్రమాణము చేసి ఉన్నాను. నీవు నా మాట వినినందు. ఏం మాట విన్నాడు చెప్పండి? 22వ అధ్యాయంలో ఏం మాట విన్నాడు దేవుడు నీకు భార్యని, నీ కుమారుని ఇస్తానయ్యా, ఇస్సాకు అని పేరు పెడతావు అని అన్నాడు. కుమారుణ్ణి ఇచ్చాడు. కుమారుణ్ణి నాకు బలిగా అర్పించమని అన్నాడు. మోరియా పర్వతమునకు దేవుడు ఇస్సాకును తీసుకొని పోయాడు, బలిగా అర్పించడానికి సిద్ధపడ్డాడు. ఆ తర్వాత దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు, నీవు నా మాట వినినందున భూలోకములో జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును అని నా తోడని నేను ప్రమాణము చేస్తూ ఉంటున్నాను. ఇది దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ప్రియులారా. ఎందుకు దేవుడు అంత గొప్ప ప్రమాణము చేశాడు? ఎవరి తోడని చెప్పలేదు. నేను నిన్ను ఆశీర్వదించడానికి నా తోడే అని దేవుడు ప్రమాణము చేశాడు. అంత గొప్ప ప్రమాణము చేయడానికి అబ్రహాము యొక్క విశ్వాసము ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచించాలి. దేవుడు నీ జనమును ఇసుక వలె చేస్తాను అని దేవుడు చెప్పాడు. ఇక మృతతుల్యమైనటువంటి గర్భము నుండి ఒకే ఒక్క కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ ఒకే ఒక్క కుమారుణ్ణి బలిగా అర్పించమన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఆలోచించడానికే చాలా కష్టతరం. ఆలోచించడమే అది ఏ విధంగా అబ్రహాము ఆ రోజుల్లో అంత విశ్వాసము దేవుని యందు కలిగి ఉన్నాడు అనేటటువంటి ఆలోచన మనము చేసినప్పుడు మరి దేవునితో ఆయనకున్నటువంటి అనుబంధము అటువంటిదై ఉన్నది అనేటటువంటి విషయము జ్ఞాపకము చేసుకోవాలి. తాను సమస్తమును నీకు ఇస్తాను, ఆకాశ నక్షత్రములను ఎవడును లెక్కింపజాలడు కదా, అంత సంతానమును ఇస్తానని చెప్పిన దేవుడు ఒకే ఒక కుమారుణ్ణి బలిగా అర్పించమనంటే నా దేవుడు ఇచ్చాడు, నా దేవుడు తీసుకుంటున్నాడు అని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఇది అతనికి
నీతిగా ఎంచబడింది అని లేఖనము మనతో మాట్లాడుతూ ఉంటుంది ప్రియులారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నుండి మనము పొందుకొనడమే కానీ దేవునికి ఇయ్యడము మనము నేర్చుకోవడం లేదు. దేవునికి ఇయ్యడానికి మనము నేర్చుకోవడం లేదు. ఇంకా మనము నేర్చుకునే స్థితిలోనే మనం ఉన్నాము. ఈ నేర్చుకునేటటువంటి పరిస్థితులలోనే మనము కొనసాగుతూ మన జీవితాలను ఈ లోకములో ముగించి మనము ఈ లోకాన్ని విడిచి మనము వెళ్ళిపోతుంటున్నాము. ఆ తర్వాత ఏమి జరుగుతుందో మనకు తెలియదు ప్రియులారా. లోకములో ఒకరు ఈ లోకాన్ని నిష్క్రమించిన తర్వాత నీవు నేను అబ్బా ఎంత మంచోడమ్మా, ఎంత మంచిదమ్మా, చాలా మంచిగా మాట్లాడుతుండే, మంచిది, అందరికీ భోజనం పెట్టేది, పిలిచేది, అది ఇది అని మంచి చెప్తాను. కానీ ఆ మంచి మానవుల ఎదుట ఉందా, దేవుని ఎదుట ఉందా అనేటటువంటి ఆలోచన ఒక్కసారి మనము చేయాలి. దేవుడు అంటున్నాడు, ఆ యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకోవాలి అని దేవుడు అంటున్నాడు. ఈ జనము చేత, లోకములో ఉన్నటువంటి జనము చేత మరి మనము ఆ విధంగా మన జీవిత ప్రయాణాన్ని మనము కొనసాగిస్తున్నామా అని ఒక్కసారి ఆలోచన చేయాలి అని దేవుడు ఈ ఉదయకాలము మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 2వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము, మరియు యెహోవా భూమి మీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను. దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడయ్యా? నిన్నే ఏర్పరచుకున్నది. నీ కుటుంబాన్ని దేవుడు ఏర్పరచుకున్నది. కొన్ని వారిని వీని కాదు. దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, ఆ రోజుల్లో దేవుడు సృష్టిని సృష్టించినప్పుడు ఏ విధంగా ఉన్నాడో నిరంతరము అదే విధిగా ఏకస్థితిలో ఏకరీతిలో ఉన్నటువంటి దేవుడు ఈ ఉదయకాలము మాట్లాడుతుంటున్నాడు. నీ దేవుడైన యెహోవాకు నీవు ఎవరట? ప్రతిష్ఠిత జనము. ప్రతిష్ఠించబడము అంటే ఏంటిదమ్మా? ఏంటిది? స్థాపించడం. దేవుడు నిన్ను ప్రతిష్ఠించాడు. నీవు దేవునికి ప్రతిష్ఠిత జనము. భూమి మీద ఉన్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనముగా దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. అందరినీ కాదు ప్రియులారా, విశేషముగా తనకు స్వకీయ జనముగా నిన్ను ఏర్పరచుకున్నాడు. నీ కుటుంబమును ఏర్పరచుకున్నాడు. వ్యక్తిగతముగా నిన్ను ప్రేమించడానికి దేవుడు నిన్ను ప్రతిష్ఠించి నీ కొరకే తన ప్రాణము పెట్టడానికి దేవుడు ఇష్టపడినటువంటి వాడుగా మరి ఉదయకాలము దేవుని లేఖనము మనతో మాట్లాడుతూ ఉంటుండగా మనము దేవుని చేత ఆశీర్వదింపబడిన వారమని మనకు తెలుసు. కానీ ఆ ఆశీర్వాదము లోకములో మన నుండి ఎదుటి వారికి మనము కనపరిచేటటువంటి జీవిత విధానమును మనము కలిగి ఉన్నామా అని ఒక్కసారి ఆలోచన చేయవలసినటువంటి వారముగా ఉంటున్నాము. యోబు గ్రంథకర్త కూడా ఒక చక్కని మాట అంటాడు చూడండి. 21వ అధ్యాయము 8వ వచనము. వారుండగానే వారితో కూడా వారి సంతానము, వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది. అనగా దేవుని సన్నిధిలో నిలువబడేటటువంటి ఏ కుటుంబమైనా సరే ఎదుటి వారు చూస్తుండగానే దేవుడు స్థిరపరుస్తాడు అని లేఖనము మనతో మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తాము. ప్రియులారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, స్థిరపరచబడినటువంటి కుటుంబముగా, ఆశీర్వదింపబడిన కుటుంబముగా దేవుని యొక్క సన్నిధిలో మనము కనబడుతున్నాము. కానీ మనము నివసించేటటువంటి ప్రాంతంలో ఇదిగో ఇతడు ఆశీర్వదింపబడినవాడు, ఇదిగో ఈమె ఆశీర్వదింపబడినది, వీరికి దేవుడిచ్చిన పిల్లలు ఆశీర్వదింపబడిన వారు, ఇదిగో ఈ కుటుంబము దేవుని చేత ఆశీర్వదింపబడిన కుటుంబము అని ఏనాడైనా మనము లోకము చేత పిలువబడుతున్నామా అని ఒక్కసారి
ఆలోచన చేయాలి ప్రియులారా. ఎందుకొరకనగా దేవుని చేత ఆశీర్వదింపబడము అనేటటువంటిది లోక సంబంధమైనటువంటిది ఎన్నటికీ కాదు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి వరముల చేత నీవు ఎప్పుడైతే ఆశీర్వదింపబడతావో లోకములో నీవు ఒక లోకములో వెలుగుగా నీవు లోకములోనికి నిన్ను నీవు కనపరుచుకుంటావు. ఎందుకొరకనగా యేసుక్రీస్తు లోకమునకు వెలుగై ఉన్నాడు. ఎవడైతే యేసుక్రీస్తును పోలి నడుచుకుంటాడో వాడు వెలుగులో నడుస్తాడు, వాడు జీవపు ఊట కలిగినటువంటి వాడుగా ఉంటాడు. వాడు చీకటిలో నివసించడానికి వాడు ఇష్టపడడు. కాబట్టి వాని క్రియలన్నీ కూడా వెలుతురులో ఉంటాయి. కాబట్టి చూచినటువంటి జనము ఇతడు ఆశీర్వదింపబడిన వాడు అని లోకము చేత మనము చెప్పబడతాము. ఇది దేవుడు మన నుండి కోరుకుంటున్నటువంటి విషయము ప్రియులారా. అందుకే కీర్తనకారుడు అంటాడు, మా కుమారులు యవన కాలములో ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరుకై చెక్కిన ఎట్లున్నారట, పిల్లర్స్ లాగా ఉన్నారట. ఉన్నారయ్యా? మన కుమార్తెలు పిల్లర్ లాగా ఉన్నారా? నిన్నటి దినము నేను పోయిన ఆదివారము ఆరాధన అయిపోగానే వచ్చే ఆదివారము కొరకు ఒక స్తుతి కీర్తన పాడదాము అని ఆ కీర్తన లింకు గ్రూప్లో పెట్టా. ఏ గ్రూప్లో? మన యవనస్తులకు ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో పెట్టా. ఇక వస్తారయ్యా, శనివారం వచ్చి ఇక ప్రాక్టీస్ చేస్తారు, పాట పాడితే అందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడాలి అని ఆశపడ్డా. ఎట్లున్నారు మా కుమారులు? కుమారులు ఎట్లున్నారు? ఎదిగి ఉన్నారయ్యా. చేరేసుకోకుండానే ఇవన్నీ కట్టేస్తున్నారు, అంత ఎదిగారు. మన కుమార్తెలు ఎట్లున్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము చాలా చక్కగా చెప్తుంది. వాక్యము చాలా చక్కగా దాన్ని బట్టి నడిచేటటువంటి స్థితి ఉండాలి. దాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారము జీవించడానికి ప్రయత్నము చేయాలి. ఆ దేవునితో సహవాసము నీవు ఎప్పుడైతే కలిగి ఉంటావో ఆ ఎదిగిన మొక్కల వల్ల నీవు దేవుని సన్నిధిలో కనబడతావు. నీవు సంఘానికి ఎట్లా ఉంటావు? మూలస్తంభాలు. మూలస్తంభం ఏంటండి? ఇప్పుడు ఈ టెంట్ నిలువబడ్డది అని అంటే ఆ పెట్టినటువంటి ఆ కట్టెలన్నీ వాటికి ఆధారము కదా. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఈ టెంట్ కాదు, ఈ ఇల్లు కాదు, ఒక సంఘానికి మా కుమార్తెలు మూల స్తంభాల వలె ఉండాలి. మా కుమారులు సంఘములో ఉన్నటువంటి మా యవనస్తులందరూ ఎదిగినటువంటి వారుగా ఉండాలి, బలమైన వారుగా ఉండాలి. పక్షిరాజు యవ్వనము వలె నూతనపరచబడినటువంటి యవ్వనము కలిగినటువంటి వారుగా ఉండాలి. ఈ యవ్వనము, ఈ బలము, ఈ శక్తి, ఈ మూల కంబాలు ఎక్కడుంటున్నాయో తెలుసా? మూలకుంటున్నాయి. అవి ఎక్కడుండాలి? మందిరములో నిలవబడి ఉండాలి. అవి మందిరములో ఉంటే బాగుండవు కనుక తీసుకొని పోయి మూలకుంటున్నారు. ఏమైందయ్యా అని అంటే ఒక బుక్ రాయొచ్చుగా. ఒక బైబిల్ గ్రంథం ఎన్ని 66 అధ్యాయాలు ఉన్నాయో ఈ 66 అధ్యాయాలు వారు చెప్పే కారణాలతో నింపేయొచ్చుగా. ఇక దానికి డౌటే లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదేదో ఆషామాషి వ్యవహారము కాదు. దేవుడు అంటున్నాడు, నీవు లోకములో ఆశీర్వదింపబడిన కుటుంబముగా నీవు కనబడాలి అని అంటున్నాడు. ఇది దేవుడు మన నుండి కోరుకుంటున్నటువంటి విషయము ప్రియులారా. ఆ కీర్తనకారుడు 14వ అధ్యాయము 15వ వచనములో అంటాడు, ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతాన పక్షమున ఆయన ఉన్నాడు. ఎవరి పక్షమున ఉన్నాడయ్యా? ఎవరి పక్షమున ఉన్నాడు? దేవుని సన్నిధిలో నిలువబడేటటువంటి వారి పక్షమున నేనున్నాను అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెబుతున్నటువంటి మాట, నేను నీతిమంతుల పక్షమున వారి సంతాన పక్షమున నేనున్నాను. అందరితో కాదు ప్రియులారా. నేను క్రైస్తవుడనైనంత మాత్రాన నాతో దేవుడు ఉండాలని ఏమి రూల్ లేదు. నేను నీతిమంతుడనై ఉండాలి, నేను యథార్థవంతుడనై ఉండాలి, నేను మూల కంబమునై ఉండాలి, ఎదిగిన మొక్క వలె నా దేవుని మందిరములో నేను కనబడాలి.
అప్పుడే దేవుడు వారి పక్షమున దేవుడు నివసించడానికి దేవుడు ఆశపడతాడు. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సంతానం, మన పిల్లలు ఇక్కడ అంతా కూర్చున్నారు కదా, చిన్న పిల్లల నుంచి యవనస్తుల వరకు ఇక్కడ కూర్చున్నారు. వీరు దేవుని సన్నిధిలో ఎదిగిన మొక్కల వలె సంఘానికి మూల స్తంభముల వలె ఉండాలి అని అంటే తల్లిదండ్రులు ఏం చేయాలయ్యా? వారిని తీసుకొని పోయి మూలకు కూర్చోబెట్టాలి. అప్పుడే వారు మూలస్తంభం అవుతారు కదా. మూలకున్నదే మూలస్తంభం, అంతేనా? చాలాసార్లు చెప్పాను, శనివారం వచ్చిందయ్యా యవనస్తులను కొద్దిగా మెడలు పట్టి బయటికి తోపండి, వాళ్ళు మందిరంకి వచ్చి ఏదైనా ఒకటి నేర్చుకుంటారు అని. వాళ్ళని ఏమైనా మెడలు పడితే ఇప్పుడు తల్లిదండ్రుల మెడలు పట్టే వాళ్ళే మూల కూర్చోబెట్టే పరిస్థితికి ఇప్పుడు బయలుదేరినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. అందుకే లేఖనం ఏం చెప్తుందో చూడండి. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే. వేరు పరిశుద్ధమైతే కొమ్మలను పరిశుద్ధం. ఇక్కడ ఎవరు పరిశుద్ధము కావాలయ్యా? ఇప్పుడు చెప్పుకుందాం. ఎవరు పరిశుద్ధము కావాలి? వండిన అన్నములో మొదటి ముద్ద పరిశుద్ధమైతే అంటే ఏంటిది? నువ్వు అన్నం వండినాక దేవుని కొరకు ప్రార్థన చేసి నువ్వు ముద్ద తీస్తుంటున్నావు అని అంటే అంత ఆశీర్వదింపబడినది. దాంట్లో విషయం లేదు, ఏమి లేదు. ఎందుకంటే నువ్వు తిన్నావు, నీవు బాగానే ఉన్నావు కాబట్టి అది పరిశుద్ధమే. ఇక ఆ తర్వాత చెబుతాడు వేరు కొరకు చెప్తున్నాడు. ఇక్కడ వేరెవరు? వేర్లు ఎవరు? తల్లిదండ్రులే. ప్రియులారా, ఈ తల్లిదండ్రుల గురించే చెప్తున్నాడు. మొదటి ముద్ద మీరే, ఆ చెట్టుకు వేరు కూడా మీరే. మీరు పరిశుద్ధమైతే ఏం పరిశుద్ధం ఉంటాయి? కొమ్మలు పరిశుద్ధంగా ఉంటాయి. ఈ కొమ్మలు ఏ విధంగా పరిశుద్ధంగా ఉంటాయి అని అంటే అవి ఎదిగిన మొక్కలయ్యా. ఈ మొక్కలను, దేవదారు వృక్షములను అప్పుడు సొలొమోను ఏం చేశాడట? ఏం చేశాడు? సొలొమోను దేవుని మందిరము కడుతున్నప్పుడు అడ్డమైన చెట్లు పెట్టొద్దు. ఏం కావాలి? దేవదారు మ్రానులు కావాలయ్యా. అవి విస్తారమైనటువంటి పొడుగు బలము కలిగినటువంటివి. అవి మూల స్తంభాలకు కావాలి. సొలొమోను వాటిని కోరుకున్నాడు. సంఘం ఎవరిని కోరుకోవాలయ్యా? నీ ఇంట్లో ఉన్న ఎదిగిన మొక్కను సంఘము కోరుకుంటుంది, దేవుడు కోరుకుంటున్నాడు. ఆ మూల స్తంభాలు దేవుని సన్నిధిలో నిలువబడాలి. అసలు ఇది నిలువబడాలి అని అంటే అసలు వేరు పరిశుద్ధమైనటువంటిదై ఉండాలి. ఈ వేరు పరిశుద్ధమైతేనే కొమ్మలు పరిశుద్ధముగా ఉంటాయి. ఈ వేరే ఏం చేస్తుంది? చెప్పిన మాట వింటలేదు. ఇక కొమ్మలు ఎందుకు వింటాయా? ఇక్కడే వస్తుంది బాధ మనకంతా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తూ మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 14వ వచనాన్ని ఒక్కసారి చూసుకుందాం. ఏలయనగా నేను అతనిని నీ ఎదుట మీ విషయమై ఏ అతిశయపు మాటలు చెప్పిననో నేను సిగ్గుపరచబడలేదు. 7:14 అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. అవిశ్వాసురైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులయ్యుందురు. ఇప్పుడైతే వారు దేవునికి స్తోత్రం. అందరం ఒకసారి ఆమేన్ చెప్దాము. వద్దా? మన పిల్లలు పవిత్రులుగా ఉండడం ఇష్టం లేనట్టుంది సంఘానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అవిశ్వాసి అయిన భర్త విశ్వాసి అయిన భార్యను బట్టి పరిశుద్ధపరచబడతాడు. అవిశ్వాసురైనటువంటి భార్య విశ్వాసురాలైనటువంటి భర్తను బట్టి పరిశుద్ధపరచబడుతూ ఉంటుంది. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉందురు. వారు ఎదుగుతారు, కానీ ఎట్లా ఎదుగుతారు? మూల కంబాల లెక్క ఎదుగుతారు, కానీ అపవిత్రులై ఉంటారు. ఎప్పుడు? శనివారం పంపించండి అయ్యా అంటే భర్త అన్న పంపించాలి. ఎందుకున్నావు ఇంట్లో? మందిరములు ఉండాలి కదా అని నువ్వు అనాలి. సరే ఆయన అనలేదు కదా అని అంటే కనీసము
అమ్మగారైనా అనాలి. అమ్మగారు అనరు, అయ్యగారు అనరు. ఇక్కడ మరి భర్త విశ్వాసియా, భార్య విశ్వాసియా? ఎవరన్నా ఒకరు విశ్వాసి అయితే కుటుంబంలో పిల్లలు దేవుని మందిరంలో ఉంటారు. ఇక్కడ దేవుడు లేఖనము చెబుతున్నాడు, భర్త విశ్వాసి అయితే భార్య మారుతుంది, భార్య విశ్వాసి అయితే భర్త మార్చబడతాడు, పరిశుద్ధపరచబడతారు. లేని ఎడల మీరిద్దరూ అవిశ్వాసులైతే మీ పిల్లలు అపవిత్రులైతారు అని అంటాడు. ఏమైపోతారయ్యా? వేరు పరిశుద్ధమైతేనే కొమ్మలు పరిశుద్ధము. మనమే పరిశుద్ధము కాకపోతే మన పిల్లలు ఏ విధంగా పరిశుద్ధపరచబడతారు? వారు కూడా అపవిత్రులుగానే ఉంటారు. కానీ లేఖనం ఏం చెప్తుందైతే ఇప్పుడైతే వారు పరిశుద్ధులు, ఇప్పుడు పరిశుద్ధులే. కానీ ఏమవుతుంది? ఎదిగిన వారుగా వారు వచ్చేసరికి అపవిత్రులైపోతారు. అప్పుడు ఎవరట? వారు మన వంటి వారుగానే ఉంటారు. ఏ స్వభావముగా ఉంటారు? ఏ స్వభావము కలిగి ఉంటారు? పాప స్వభావము కలిగిన వారుగానే వారు ఉంటారు. లోకములో క్రైస్తవులుగా కనబడతారు, కానీ వారు పాప స్వభావమును ధరించిన వారుగానే ఉంటారు. పిల్లలు, మీకు ఒక విషయం చెప్పాలా? నేను లోక సంబంధమైనటువంటి ఒక చిన్న మాట చెప్తాను. మన ఇంట్లో పిల్లలు అందరు ఉన్నారు కదా, అందరికీ ఒకరు ఇద్దరు ముగ్గురు పిల్లలు అట్లున్నారు. పిల్లలకు ఏం చేస్తారు అని అంటే చక్కని బట్టలు ధరించి స్కూల్కు పంపిస్తారు, లేకపోతే ఎటో ఫంక్షన్కో ఎటో అటో తీసుకొని పోతారు. ఇంటికి వచ్చేసరికి ఏమైతాయి? ఆ బట్టలు మురికి అయిపోతాయి. అమ్మకు ఎక్కడ లేని కోపం వస్తుంది. వస్తుందా రాదా? మహాకోపం వస్తుంది. ఎప్పుడు చేసినా ఇదే బట్టలు మురికి చేసుకోవడము, తీసుకొచ్చి చేయడము అని చెప్పి వారిని ఒక 2 దెబ్బలు కొట్టి ఇంకోసారి ఇట్లా చెయ్యకు అని ఆ బట్టలు ఏదో కష్టపడి శుభ్రం చేసుకుంటాను. ఇంతకు నేను చెప్పొచ్చేది ఏమిటి అని అంటే, ఆ చిన్న పిల్లలు మురికి బట్టలతో వారు ఇంటికి వచ్చి మురికిగా కనబడినప్పటికీ వారు పరిశుద్ధులే. వారి హృదయం ఎట్లా ఉంది? వారు పరిశుద్ధులే. ఇక ఇప్పుడు వాళ్ళు పెద్దగా అయిపోతారు. పెద్దగా అయిపోయేసరికి ఏమవుతుంది? బట్టలు కడక్, ఇప్పుడు మురికి ఉండదు. బట్టలు శుభ్రం, మంచిగా అవి పెట్టి ఇది పెట్టి ఇంకా వాసన పెట్టి సెంట్లు కొట్టి బట్టలు ఇస్త్రీ చేసి కడక్గా చేసుకొని దేవుని ఎదుట కనబడడానికి మనల్ని మనం సమర్పించుకోవడానికి వస్తాం. ఇక ఆ శుభ్రమైన బట్టల్లో నుండి హృదయంలోనికి చూస్తే ఏముంటుందయ్యా? ఏముంటుంది? అంతా అపవిత్రతనే, మురికే. ఎంత వ్యత్యాసం కదా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా. లోకములో మనము ఏ విధంగా దేవుని ఎదుట మనల్ని మనము కనపరుచుకుంటున్నాము అనేటటువంటిది అవసరమై ఉన్నది అని దేవుడు మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. విశ్వాసి అయినటువంటి భర్త అయినా ఉండాలి, భార్య అయినా ఉండాలి, లేకపోతే మీ పిల్లలు అపవిత్రులైపోతారు. ఇప్పుడైతే వారు పరిశుద్ధులే. ఒకవేళ ఇద్దరు విశ్వాసులై ఉన్నారా, నీ పిల్లలు ఎక్కడుండాలి? సంఘానికి మూల స్తంభాలుగా దేవుని సన్నిధిలో ఉండాలి. ఒకసారి ఆలోచన చేద్దాం. కారణాలు చెప్పుకోవడానికి లోకములో సంఘ కాపరికో కారణాలు చెప్పడానికి చాలా మంచిగా ఇంపుగా ఉంటాయి. అవును కదా, నిజమే కదా అని అనిపించేటట్లు ఉంటాయి. కానీ అది దేవుడు వినడు. ప్రియులారా, దేవుడు ఏమంటాడు? అయ్యా, ఇదిగో మేము వారికి భోజనం పెట్టామయ్యా, వారికి వస్త్రాలు ఇచ్చాము, వాడు జైల్లో ఉన్నప్పుడు పోయి చూసి వచ్చాము, ఇదిగో ప్రతిదినము దేవుని మందిరంలో కనబడ్డాము, మూల సందుల్లో పోయి గొప్పగా ప్రార్థన చేశాము అని అంటే దేవుడు ఏమంటున్నాడు? ఎవనివిరా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎందుకొరకనగా ఒకడు దేవుణ్ణి ప్రేమించిన ఎడలా వాడు దేవునికి ఎరుకైన వాడు. మనకందరూ తెలుసు, మనకు దేవుడు తెలుసు, కానీ దేవునికి మనం తెలుసా? దేవునికి మనము తెలియకపోతే మన జీవితము ఇక లోకములో ఎంత జీవించినా వ్యర్థమే ప్రియులారా. కాబట్టి
ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవలసినటువంటి వారముగా మనము ఉంటున్నాము. జకరియా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనంలో ఒక ప్రవచనము అక్కడ మనకు కనబడుతుంది. యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్యజనులలో నేనేలాగూ ఆస్పాదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మల్ని రక్షింతును. భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. ఇక్కడ జరిగిపోయినటువంటి కాలము గురించి జకరియా గారు చెప్తూ ఉంటున్నారు. అన్యజనులలో మీరు శాపాస్పదముగా ఇంతకు ముందు ఉన్నారు. ఇప్పుడు ఏమంటున్నాడు అని అంటే, నేను మిమ్మలను ఆశీర్వాదాస్పదముగా నేను చేస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. క్రీస్తులో మనమందరము రక్షింపబడిన వారమే ప్రియులారా. క్రీస్తులో అంటుకట్టబడినటువంటి వారము. అడవి మొక్కల వలె ఉన్నటువంటి మన స్థితిని గమనించినటువంటి దేవుడు క్రీస్తు అనే ద్రాక్షావల్లిలో మనల్ని అంటుకట్టి నిజమైన ద్రాక్షావల్లిగా దేవుడు లోకములో మనల్ని నివసింపజేశాడు. కానీ దేవుని ఎదుట మన స్థితిగతులను ఏ విధంగా మనం ఉంచుకుంటున్నాము, దేవుని యొక్క సముఖములో మనల్ని మనము ఏ విధంగా ప్రత్యక్షపరుచుకుంటున్నాము, సంఘములో మన కుటుంబము అనేకులైనటువంటి వారికి ఏ విధంగా కనబడుతుందో ఒక్కసారి ఆలోచన చేయాలి. రోమా సంఘానికి పౌలు గారు వ్రాస్తూ 11వ అధ్యాయము 22వ వచనంలో ఆ మాటను ఆయన మనతో మాట్లాడతాడు. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడివై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. అట్లు నిలవని ఎడల నీవును నరికివేయబడదు. ఏం చేస్తామటయ్యా? ఏం చేస్తాము? దేవుని అనుగ్రహము మన జీవితములలో ఏ విధంగా ఉందో మనల్ని మనమే పరీక్షించుకోవాలి. లేకపోతే దేవుడు అంటున్నాడు, నీవు నరికివేయబడతావు అని అంటున్నాడు. ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. మనము, మన బిడ్డలు, మన కుటుంబము, మన అత్తమామలు, మన తల్లిదండ్రులు, మన బంధువులు, రక్త సంబంధులు ఎవరైనా కానివ్వండి ప్రియులారా, ఈ లోకంలో మనం ఏమీ తెలియదు. దేవుడు ఈ జీవితకాలం ఇచ్చాడు. దేవుణ్ణి ప్రేమించమన్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని 2 ఆజ్ఞల చేత మన క్రైస్తవ జీవితాలను కట్టుకోవాలని దేవుడు సెలవిస్తూ ఉంటుండగా, మనల్ని మనము మాత్రమే ప్రేమించుకునేటటువంటి స్థితిలో ఉంటూ ఇతరులను ప్రేమించలేనటువంటి పరిస్థితుల్లో మనము దిగజారిపోతూ ఉంటున్నాము. అటువంటి వారి లోపల క్రీస్తు ప్రేమ ఏ విధంగా నిలువబడుతూ ఉంటుంది? యెషయా గ్రంథము 65వ అధ్యాయము 23వ వచనము. వారు వృధాగా ప్రయాసపడరు, ఆకస్మికముగా కలుగు అపాయము నందుటకై పిల్లలను కనరు. వారు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారగుదురు, వారి సంతానపు వారు వారి యొద్దనే ఉందురు. ఇక్కడ ఇంకొక ఆశీర్వాదము గురించి యెషయా ప్రవక్త సెలవిస్తుంటున్నాడు. వారు వృధాగా ప్రయాసపడరు, వారి ప్రయాసము ఎన్నటికీ వృధా కానే కాదు అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ఆకస్మికముగా కలిగేటటువంటి అపాయమును కూడా వారికి కలగదు. వారు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారు. ఇంకొక గొప్ప ఆశీర్వాదం ఏంటిదో తెలుసా ప్రియులారా? వారి సంతానపు వారు ఎక్కడుంటారట? ఈ రోజుల్లో ఎక్కడుంటున్నారయ్యా? అమెరికాలో ఉంటున్నారు, ఆస్ట్రేలియాలో ఉంటున్నారు, కెనడాలో ఉంటున్నారు, ఇంకెక్కడో ఉంటున్నారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, నా కొడుకు కోడలు మనవాళ్ళు ఎప్పుడు వస్తారయ్యా, లేకపోతే నా బిడ్డలు ఎప్పుడు వస్తారయ్యా అని ఎదురు చూస్తూ ఉంటున్నారు. అది ఆశీర్వాదం అని అనుకోకూడదు అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ఈ రోజుల్లో నా కొడుకు అమెరికాలో ఉన్నాడయ్యా, డాలర్లు సంపాదిస్తున్నాడు అని, మేము ఆశీర్వదింపబడిన వారము అని అంటున్నారు కదా. ఒకవేళ అయితే అయి ఉండవచ్చును, కానీ దేవుని లేఖనం ఏమి చెప్తుంది అని అంటే, ఎవడైతే ఆశీర్వదింపబడ్డాడో వాని సంతానపు వారు ఎక్కడుంటారట? వాని కళ్ళ ముందే ఎప్పుడూ తిరుగులాడుచుంటాడు. ఇదే ఆశీర్వాదం. అమెరికాకు పోయి డాలర్లు పంపించుడు ఆశీర్వాదము అవునా? సంతానమే నీ ఎదుట లేదు, నీవు కన్నటువంటి నీ సంతానము నీ ఎదుట కనబడడం లేదు. వారిని చూడడానికి నీవు కన్నులో వత్తులేసుకొని చూస్తూ ఉంటున్నావు.
దేవుడు అంటున్నాడు, ఆశీర్వదింపబడిన వాడు, వాని సంతానము, వాని పిల్లలు, వాని పిల్లల పిల్లల తరములు వాని చుట్టూ తిరుగుతూ ఉంటుంటే అప్పుడు అంటారు లోకము, ఇదిగోనయ్యా వీరు దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు అంటాడు, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశముల చేత సృజించబడిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. కాబట్టి దేవుని ఆశీర్వాదము పొందుకోవడానికి మన ప్రయాసమును కొనసాగిద్దాము. ప్రియులారా, లోకంలో ధనము సంపాదించుకోకూడదు అని నేను చెప్పడం లేదు, అమెరికాకు ఆస్ట్రేలియాలకు పోకూడదు అని నేను చెప్పడం లేదు. కానీ దాని ద్వారా వచ్చేటటువంటి లోక సంబంధమైన ఆశీర్వాదము అని అనుకోవడానికి మనము ప్రయత్నము చేస్తున్నాము. కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమును మనము పొందలేకపోతుంటున్నాము. పిల్లరా, ఆత్మ సంబంధమైన మేళ్లను మనము పొందలేకపోతూ ఉంటున్నాము. ఎందుకొరకనగా నీవు దేవుని ఆ ద్వితీయోపదేశ కాండములో చెప్తాడు కదా, ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును గనక నీవేం చేస్తావట, నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు. అనేక జనములను నీవు ఏలుదువు కానీ నిన్ను వారు ఏల. అప్పిచ్చుడు అని అంటే మళ్ళీ ఇక్కడ నా దగ్గర ఉన్నాయి కదా, నేను మళ్ళీ 5%కు 6%కు అప్పిస్తానని మాత్రం అనుకోకండి. అప్పియడము అని బైబిల్ లేఖనములోని ఆ ఉద్దేశము ఏమిటి అనగా, ఆ అప్పు నీవు ఇస్తుంటున్నప్పుడు ఎదుటివాడు వేదన పడకుండానట్లు నీవు ఇయ్యాలి కదా. ఇది దేవుని యొక్క ఆశీర్వాదము. ప్రియులారా, నీవు అనేక జనములకు నీవు అప్పిచ్చేవాడవుగా నీవు ఉన్నావు అని అంటే నీవు ఆశీర్వదింపబడినవు, దాంట్లో డౌట్ ఏం లేదు. కానీ ఆ అప్పిచ్చిన దాంట్లో నుండి నీవు ఆశీర్వాదము పొందుకోవాలని ఆశపడితే మాత్రము అది లోక సంబంధమైనదిగా ఉంటుంది, కానీ ఆత్మ సంబంధమైనటువంటిదిగా ఎన్నడూ కూడా ఎంచబడదు. ప్రియులారా, ఎన్నడూ కూడా ఎంచబడదు. ఒక్కసారి ఆలోచన చేద్దాము. నీ దేవుడైన నీతో చెప్పి ఉన్నటువంటి ఆశీర్వాదములను నీవు అనుభవించేటటువంటి వాడవుగా నీవు ఉండాలి. దేవుని లేఖనం ఏం మాట్లాడుతుందో తెలుసా? కీర్తనలో 37వ కీర్తన 25వ వచనము 26వ వచనాన్ని మనము చదువుకుందాం, ముగించుకుందాం. నేను చిన్నవాడనై ఉన్నాను, ఇప్పుడు ముసలివాడనయ్యాను. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా, దావీదు ఇక్కడ మాట్లాడుతున్నాడు, నేను చిన్నవాడిగా ఉన్నాను, అయిపోయింది, నా జీవిత కాలం అంతా గడిచిపోయింది, ఇప్పుడు ముసలోడిని అయి ఉన్నాను. అయినా నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఎప్పుడు కూడా నేను చూచి ఉండలేదు అని అంటాడు. నీతిమంతుల సంతానము విడవబడము గాని వారు చేయి చాపడము గాని, ఇక్కడ భిక్షమెత్తడము అని అంటే చిప్పబట్టుకొని తిరగడము కాదు. ప్రియులారా, దయచేసి గమనించాలి. దేవుని లేఖనము ఆలోచన మనము చేస్తూ ఉంటున్నప్పుడు భిక్షమెత్తడము అని అంటే నీవు అప్పిచ్చేవానిగానే ఉంటావు, కానీ నీ చెయ్యి ఎప్పుడు కింద ఉండదు, నీ చెయ్యి ఎప్పుడు పైగానే ఉంటుంది. ఇది దేవుని యొక్క ఉద్దేశము. అందుకోసమే అంటాడు దావీదు, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నానయ్యా, ఇప్పుడు ముసలోన్ని అయ్యాను. నీతిమంతులు ఎప్పుడు కూడా విడవబడలేదు, వారి సంతానము కూడా ఎప్పుడు ఇట్లా ఉండలేదు, వారు కూడా ఇట్లాగే ఉన్నారయ్యా. మనం ఎట్లుండాలి ప్రియులారా? మనము ఇచ్చువారముగానే ఉండాలి. అందుకే అంటాను కదా, మనము దేవుని సన్నిధిలో మనము నిలువబడినప్పుడు ఎప్పుడైనా కానీ మనము ఇచ్చేవారముగానే దేవుని సన్నిధిలో మనము కనబడాలి. ఎందుకొరకనగా దేవుని చేత మనము ఆశీర్వదింపబడిన వారు. ఎంత ఇస్తున్నావు అనేటటువంటిది అవసరం లేదు. దేవుడు ఎప్పుడు క్వాంటిటీని చూడలేదు. నువ్వు చిన్న గంప తెచ్చావా, ఇంతకి తెచ్చావా, ఇంత పెద్ద గంప తెచ్చావా, ఒక పెద్ద బుట్ట పట్టుకొని వచ్చావా, ఒక డ్రమ్ము నిండా నింపుకొని వచ్చావా, ఇవి దేవుడు చూడడం లేదు. నీ హృదయమును చూస్తుంటున్నాడు. నీ హృదయాన్ని నీవు ఏ విధంగా పవిత్రపరచుకొని దేవుని సన్నిధిలో నీవు కనబడుతున్నావో అని దేవుడు నిన్ను ఎరుగుతూ ఉంటున్నాడు. అందుకే అంటున్నాడు, వారి సంతానము వారు కూడా ఎప్పుడు
ఇచ్చేవారుగానే ఉంటారు. ఇది మన సంఘానికి ఎన్నడూనూ కలిగి ఉండాలని నా ఆశయ అయి ఉంటున్నది ప్రియులారా. ఇంకా తర్వాత ఏమంటున్నాను, దినమెల్లా దయాళురై అప్పు ఇచ్చి ఉందరు, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడదు. ఎట్లుండాలటయ్యా? దినమెల్లా వాళ్ళు దయాత్వము కలిగినటువంటి వారుగా ఉంటారు, వారు అప్పిచ్చేవారుగా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మరలా చెప్తున్నాను, అప్పు ఇయ్యడము అని అంటే బిజినెస్ చేయడము మాత్రము దేవుని ఉద్దేశము కాదు. నీవు అప్పు ఇస్తున్నావా, దానికి తగిన ఫలితము నీవు అనుభవించవచ్చును, కానీ అది ఎదుటి వారిని వేదన పరిచే అంతగా అది ఉండకూడదు. ఇది క్రైస్తవ జీవితములలో అప్పు ఇయ్యడము. ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. మన చిన్న బిడ్డలు వారి వస్త్రములు మురికి అయినంత మాత్రాన వారు అపవిత్రపరచబడలేదు. మనము తెల్ల వస్త్రములు వేసుకున్నంత మాత్రాన మనము పరిశుద్ధులముగా ఉన్నామని ఎంచుకొనడానికి వీలు లేదు ప్రియులారా. కాబట్టి మనము లోకంలో ఆశీర్వదింపబడిన వారముగా మనం ఉండాలి అని దేవుని యొక్క ఆశ. అందుకే దేవుడు అంటున్నాడు, నేను దప్పిగొను వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను. ఇంకేమంటున్నాడు, నీకు పుట్టిన వారిని నేను ఎప్పుడు ఆశీర్వదించదను అని అంటాడు. ఎల్లప్పుడూ ఆశీర్వదించదను. అందుకే దేవుడు మోషే అహరోనులను పిలిచి దేవుడు సెలవిచ్చాడు. ఏమని? అయ్యా, నీవు ఈ విధంగా నీ ప్రజలను ఆశీర్వదించాలి. సంఖ్యాకాండము 6వ అధ్యాయము చూడండి, తీయండి, ఒక్కసారి చూడండి, ఇక మనం ముగించుకుందాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 20-21 వచనాలమ్మా. 20, 21, 22 ముగింపు వచనాలు ఉంటాయి. ముగింపు వచనం, మీరు ఇశ్రాయేలీయులను ఈలాగు దీవించవలెను, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగ చేయును గాక అని ఆశీర్వదించుమని దేవుడు సెలవిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నోట ఏం రావాలయ్యా? ఏం రావాలి? క్రైస్తవుని నోట ఎప్పుడు ఆశీర్వాదం ఉండాలి. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. ఇది మన నోటను ఉండాలి. మన నోట బూతులు కానీ పోకిరి మాటలు కానీ ఉండకూడదు. మన నోటి నుండి ఏదైతే పలుకుతామో దాన్నే వదులుకుంటాము. ఏది నిజంగా మీరు అనుభవించారో లేదో నాకైతే తెలియదు, కానీ మీరు ఏది లోకములో కోరుకుంటారో, మనం ఊకే అనుకుంటుంటాం కదా మన జీవితాలను బట్టి, అబ్బా ఎప్పుడు అప్పులేనా, ఈ బతికి ఇంతే, ఇది ఇంతే, నీవు బతకవు, నువ్వు పని చేయవు, నువ్వు ఇది చేయవు, నువ్వు అది చేయవు, ఇది ఉంటుంది కదా. ఇది దేవుడు ఏం చేస్తాడనంటే స్థిరపరిచేస్తాడు. ఈ దరిద్రులకి ఇక ఎప్పటికీ ఇంతే. కారణం ఏంటో తెలుసా? ఇశ్రాయేలీలు ఏం చేశారు? మాంసం లేదు. దేవుని లేఖనం ఏం చెప్తున్నది? ఆ మాంసమట వారి నోళ్ళులో ఉండగానే కుళ్ళిపోయిందట. నీ నోట ఏముండాలి? నా దగ్గర డబ్బులు లేవయ్యా, దేవా నీకు స్తోత్రం, ఎంతకాలం ఉంచుతావో ఉంచు. అనారోగ్యం ఉందా? నో ప్రాబ్లం. శరీరంలో అనారోగ్యం ఉంటుంది, నా ఆత్మ పరిశుద్ధంగా ఉంది, దేవానికి స్తోత్రం, ఇప్పుడు తీసుకుపోయావా, నేను నీతో కూడా ఉంటాను. మనము నోట నుండి ఏదైతే మాట్లాడతామో దాన్నే మనము పొందుకుంటాం. ఎవ్వడు శాపం పెట్టాడు ప్రియులారా. మనం అనుకుంటాం కదా,
ఎప్పుడు ఎదుటోడు నా గురించి ఏదో మాట్లాడతాడు, ఎవడు ఎదుటోడు నీ గురించి మాట్లాడడు. నీ గురించి నువ్వే మాట్లాడుకుంటావు. నీవు ఏదైతే నీ గురించి అనుకుంటున్నావో దాన్నే నీవు పొందుకుంటావు. నీవు అనుకుంటావు ఏంటిది అని అనగా, దేవుడు నా పక్షమున లేడు అని నీవు అనుకుంటావు. కానీ దయ్యాన్ని నీ పక్షమున నీవు ఎప్పుడు ఉంచుకుంటావు. కాబట్టి నీవు ఏది కోరుకుంటావో అది నీకు జరుగుతూ ఉంటుంది. అందుకే దేవుడు అంటున్నాడు, యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక అని పలికేటటువంటి ఒక పరిశుద్ధమైనటువంటి వాక్యమును మన హృదయములలో, మన నోట్లలో ఎప్పుడు ఉంటూ అది దేవునికి మహిమకరముగా లోకములో మన కుటుంబము ఆశీర్వదింపబడినటువంటిదిగా ఉండాలి అని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. అటువంటి గొప్ప కృప దేవుడు ఈ ఉదయకాలము మనందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్.